అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సిబిఐ వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కర్నూలులో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు. వాళ్ళ అమ్మకి బాగాలేదని హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ చుట్టూ వేలాది మంది కర్రలు కత్తులు పట్టుకొని సిబిఐని గాని పోలీసులు గాని రాని కూడా చేశారు. కొడాలి నాని కూడా ఈ రోజు ఎస్కేప్ అవ్వడు. నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందో గుండె సంబంధిత రోగాలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ రోజు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ లో వైద్యం లేనట్టు హైదరాబాద్ నుంచి ముంబై నుంచి అమెరికా వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఒకటి చూడండి, ఈ మధ్య హత్య అని ఒక సినిమా వచ్చింది, దాని మీద పెద్ద చర్చ కూడా జరిగింది. హత్య సినిమా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళతో జీవించాడు. దాంట్లో వివేకానంద రెడ్డి అనే అతను క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిగా, తర్వాత సునీత అనే ఆమె వాళ్ళ భర్త కోరిక మేరకు వివేకానంద రెడ్డిని చంపి నేను నీ కోసం ఈ కేసులో ఇరుక్కున్నాను అన్నట్టుగా, లేకపోతే సునీల్ యాదవ్ అనే వాడు తల్లిని కూడా వివేకానంద రెడ్డి తప్పుడు పద్ధతిలో చూసి ఏదో రమ్మని అన్నట్టుగా, అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆధునిక నేరస్తుడు, జనరల్ గా నేరస్తుడు ఆధునిక నేరస్తుడు, ఇంకా చెప్పాలంటే టెక్నికల్ గా రోబోలో టెక్నాలజీ మొత్తం తోటి ఒక రజనీకాంత్ మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. ఒక రజనీకాంత్ టెక్నాలజీ తోటి పొలాలు పండించాలని, టెక్నాలజీ తోటి మంచి పనులు చేయాలని, అదే టెక్నాలజీ తోటి ఇంకొక రోబో కూడా ఉంటుంది. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకొక రోబో కూడా ఉంటుంది. ఇదంతా కూడా చెడు చేస్తా ఉంటుంది, ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తా ఉంటాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టుల్లో ఎంతో కోర్టులు కూడా ఇబ్బంది పెట్టేటట్టు, కోర్టులకు సవాలు ఇసిరేటట్టు చేస్తా ఉన్నాడు ఒకవైపు. రెండోది కుటుంబంలో ఎంతమంది చనిపోయారు? కటికిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ రెడ్డి, జగన్ రెడ్డి డ్రైవరు, రంగన్న వాళ్ళ వాచ్మెన్, ఇలాంటి వాళ్ళని మొత్తాన్ని కూడా చనిపోయినటువంటి పరిస్థితి.